श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनिसरत बाबू जी की जय। సాయి బాబా రమణ పెరియ పురాణం శ్రీరమణ భక్త విజయం 75 మంది ప్రత్యక్ష భక్తుల అంతరంగ ప్రయాణం. మన అందరినీ అనుగ్రహించుట కొరకే అనేక రూపాలతో విచ్చేసిన భగవాన్ శ్రీ రమణ మహర్షి గారికి హృదయపూర్వక ప్రణామాలతో ఈ రమణ పెరియ పురాణము అంకితము. రమణ పెరియ పురాణమును ఆంగ్లంలో రచించిన శ్రీ గణేశన్ గారి గురించి స్వల్పముగా తెలుసుకున్నాము. శ్రీ గణేశన్ 1936లో జన్మించి 14 సంవత్సరాల ప్రాయము వరకు తన పెదతాతగారైన భగవాన్ సన్నిధిలోనూ సమీపంలోనూ పెరిగారు గణేశన్. మహర్షి గురించిన పవిత్రమైన జ్ఞాపకాలెన్నో ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ లేత వయసులోనే ఆయన శ్రీ రమణులు గొప్ప కరుణామయుడైన మానవునిగా గుర్తించగలిగారు. ఏప్రిల్ 14, 1950న భగవాన్ నిర్యాణము చెందదలిచిన దినమున కౌమార అవస్థలో ఉన్న గణేశన్ ఆ గది వాకిలి వద్ద నిలబడి ఉన్నారు. మహర్షి నిర్యాణ సమయములో ఆయన నుండి వెలువడి పవిత్రమైన గిరియగు అరుణాచల శిఖరము వైపునకు తరలిపోయిన మహోజ్వల కాంతిని చూడగలిగే భాగ్యము ఆయనకు దక్కింది. వేదాంతములో ఎంఏ పట్టాను పొందిన శ్రీ గణేశన్ శ్రీ రమణాశ్రమమునకు వచ్చి శ్రీ రమణుల యొక్క పాత భక్తులను సేవించుటయే తన సాధనగా పెట్టుకున్నారు. ఆ విధంగా అంతకు ముందు గ్రంథస్థము చెయ్యబడని భగవానుకు సంబంధించిన స్మృతులను ఆయన సేకరించారు. జిడ్డు కృష్ణమూర్తి, నిసర్గ దత్త మహారాజ్, యోగిరామ్ సూరత్ కుమార్ మున్నగు వారి తోటిగల పరిచయము వలన మహర్షి యొక్క నిజమైన బోధ యొక్క సారమును గ్రహించే శక్తి తనలో లోతుగా విస్తరించిందని ఆయన అంటారు. ఏమైనప్పటికీ ఆయన తన గురించి తాను మహర్షి పవిత్రమైన పాదము చెంతనున్న ఏ ప్రత్యేకత లేని ధూళి రేణువు అంటే దుమ్ము కణము వంటి వానినని అనుకుంటారు. 35 సంవత్సరాల పాటు గణేశన్ శ్రీ రమణాశ్రమునకు మేనేజర్గాను, మౌంటైన్ పాత్ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ అంటే నిర్వాహక సంపాదకుడిగాను ఉన్నారు. 6 సంవత్సరాల పాటు ఆ పత్రికకు ముఖ్య సంపాదకునిగా కూడా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన అంటే ఈ విశిష్టమైన అనుభవము ఆయనకు పాత భక్తులకు భగవాన్తో గల అనుబంధమును తాను కొత్తగా వ్రాసిన రమణ పెరియ పురాణములో చక్కగా వర్ణించగలిగే శక్తిని సమకూర్చింది. వి గణేశన్ ఇంతకు ముందు బి ది సెల్ఫ్ అంటే ఆత్మగా ఉండు, మూమెంట్స్ రిమెంబర్డ్ అంటే జ్ఞాపకం చేసుకోబడిన క్షణములు, పురుషోత్తమ రమణ, ది డైరెక్ట్ టీచింగ్ ఆఫ్ రమణ అంటే రమణుల సూటి బోధ, డ్రాప్స్ ఫ్రమ్ ది ఓషన్ అంటే సముద్రపు నీటి బిందువులు అనబడే గ్రంథములను రచించారు. శ్రీ గురుభ్యో నమః. పీఠిక. సంపూర్ణ సద్గురువు, పరమ దయాళువు, జ్ఞాన ప్రదాత అయిన శ్రీ రమణులు జనన మరణములకు అతీతులై ఉండి కూడా కేవలము మానవాళి పట్ల కరుణతో మానవులు తమ యొక్క స్వస్వరూపమును తెలుసుకుని అందులో నిష్ఠులై ఉండుటకు తోడ్పడుటకై మానవ రూపము ధరించి భూకే తెంచిన కరుణారసమూర్తి. సద్గురువును గురించిన మిక్కిలి ఆకర్షణీయమైన విషయమేమిటనంటే వారి బోధలను నిజాయితీతో, శ్రద్ధతో, పట్టుదలతో అనుసరించిన ఏ వ్యక్తి అయినా వారి వలనే పరిపూర్ణ స్థితిని అందుకొనగలరు.
ఏ పనిని చేపట్టినా అది ఐహికమైనదైనా లేక ఆధ్యాత్మికమైనదైనా ప్రేమపూర్ణమైన శ్రద్ధతో చేయబడినప్పుడు అది సత్ఫలితాన్ని ఇస్తుంది. దానికై పడిన శ్రమ కూడా సుఖదాయకంగా, మధురంగా అనిపిస్తుంది. ఈ శరీరము సజీవ ఈశ్వరాలయము. సద్గురు బోధను శ్రద్ధతో ఆచరించుట ద్వారా గురు కృపను పొందగలిగిన వారు హృదయములోని చైతన్యమును గుర్తించి అందునిష్ఠులై జనన మరణాల విషయ వలయం నుండి సహజంగా ముక్తులై సాగరమును దాటగలరు. సద్గురు జ్ఞాన సంపన్నులు, సర్వ సమర్థులు. శిష్యుని కర్తవ్యం తనను తాను సిద్ధపరచుకోవటమే. మన ప్రియతమ రమణుల జీవిత కాలములో ఆయనకు భక్తులై ఆయనను తమ ఆధ్యాత్మిక సద్గురువుగా భావించి ప్రేమ, భక్తి, అంకిత భావాలతో ఆయనకు పరిపూర్ణ శరణాగతి చెంది తమ జీవితాలను సఫలము చేసుకున్న భాగ్యశాలురైన అనేక మంది మహనీయులకు వారి సద్గురువైన శ్రీ రమణ మహర్షితో గల వ్యక్తిగత అనుబంధమును వివరిస్తుంది. శ్రీ గణేశంచే రూపొందించబడిన రమణ పెరియ పురాణం అనే ఆంగ్ల గ్రంథము ప్రకృతిలోని ప్రతి పువ్వు తనకొక సున్నితమైన సౌందర్యమును కలిగి ఉన్నట్లే ఈ భక్తులు ప్రతి ఒక్కరూ ఒక విశిష్టమైన స్వభావమును కలిగి ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి ఎవరికి వారికే ప్రత్యేకముగా వారి వారి స్వభావాలు అనుసరించి ఎవరికి తగిన సాధనను వారికి సూచించి ప్రేమతో, అంతులేని ఓర్పుతో, అవసరమైన చోట కాఠిన్యముతో, కరుణతో వారిని ఆధ్యాత్మిక పదంలో నడిపించి వారు వారి అంతరంగంలోని సత్యమును దర్శించి ఆత్మనిష్ఠులై ఉండుటకు భగవాన్ శ్రీ రమణ మహర్షి తోడ్పడ్డారు. ఆధ్యాత్మికతలోని లోతైన సమస్యల గురించి అధికార పూర్వకంగా, ప్రామాణికంగా మాట్లాడగలిగిన మహాత్ముడు ఆయన. భగవాన్చే రచింపబడిన ఉన్నది 40ని ఇంగ్లీషులోనికి, సంస్కృత భాషలోనికి అనువదించిన శ్రీ లక్ష్మణ శర్మ గ్రంథ పరిచయములో తమకు తమ సద్గురువు పట్ల గల ఆరాధనాభావమును ఇలా వెల్లడి చేశారు. అరుణాచల రమణుల యొక్క బోధలతోనూ ఆయన జీవితముతోనూ సరిపోలి ఉండుట వలననే ప్రాచీన వేదాంత గ్రంథములు, ఉపనిషత్తులు ప్రామాణికతను సంతరించుకున్నవి. మా దృష్టిలో ప్రపంచంలో ఏ మూలనున్న వారైనా సరే భగవాన్ శిష్యులకు ఆది గ్రంథములు ఆయన బోధలే. స్వయముగానే పండితులు, బహుభాషా కోవిదులైన సుందరేశ అయ్యర్, కావ్యకంఠ గణపతి ముని గారి అత్యంత విశిష్ట పాండిత్య ప్రతిభను తిలకించి ఆశ్చర్యముతో తల మునకలైపోగా కావ్యకంఠుల వారు, సుందరేశ, భగవాన్ అనుగ్రహము లేనిదే వేదములలోని మర్మములు గ్రహించుట మనకు అసాధ్యము అని వినయశీలియై పలికారు. సున్నిత మనస్కుడు, ఉత్సాహవంతుడు, సజ్జనుడు అయిన ఛగన్ లాల్ వి యోగి స్వాతంత్ర్యము రాక పూర్వము తన చుట్టూ ఉన్న సంఘములోని దౌర్జన్యము, అవినీతి, అరాచకత్వము, దుర్మార్గము మొదలైన వాటిని చూచి చలించిపోయి వికల మనస్కుడై మిక్కిలి సంశయశీలిగాను నిరాశావాదిగాను మారి దేవుడు లేడు, మహాత్ములు, సాధువులు అనబడువారు అందరూ ఈ సంఘమునకు పట్టిన చీడ పురుగులు అంటూ మహర్షి వద్దకు వెళ్ళమని మిత్రులు చెప్పిన సలహాని త్రోసిపుచ్చారు. విధివశాత్తు అంటే గురువు అనుగ్రహంచే శ్రీ రమణుల వద్దకు వెళ్ళి ఆయన చెంత 3 రోజులు గడిపిన ఛగన్ లాల్ పరిపూర్ణముగా మార్పు చెంది ఈ విధముగా అనుకున్నారు. తన మూర్ఖత్వముతోనూ అజ్ఞానముతోనూ అనేక బాధలకు, గాయములకు గురవుతున్న ఈ మానవాళి కేవలం ఈ భూమిపై
మహర్షి యొక్క ఉనికి వలననే ఉద్ధరించబడుతుంది, కాపాడబడుతుంది అని నాకు అనిపించింది. భగవాన్ ప్రముఖ శిష్యులైన శ్రీ శ్రీ మురుగనార్ శ్రీ రమణ అనుభూతిలో ఇలా అన్నారు: ఈ శరీరమే నేను అనే భయంకరమైన భ్రమ తొలగిపోయేసరికి సద్గురు పవిత్ర పాదముల వద్ద స్వచ్ఛమైన కాంతి అనే పుష్పము వికసించి నా ప్రేమతో పాటు దాని ప్రకాశము కూడా మరింత ఉజ్వలంగా వృద్ధి చెందసాగింది. చివరకు హృదయములో నేను నేను అని ఎడతెగక స్ఫురించే చైతన్యమును, మచ్చలేని పరిపూర్ణ ఆత్మ జ్ఞానమును గుర్తించే వరకు భ్రమలో చిక్కిన వాడనై మనసు యొక్క కలలు అనే చిక్కుదారులలో ఇటూ అటూ పరిగెత్తుతూ ఇది కావలెను అది కావలెను అని కోరుకుంటూ గడిపిన నేను హృదయములోని చైతన్యములో ఐక్యమై ఆనందమును పొందినప్పుడు నా శరీరము అవధులు లేని దివ్యజ్ఞాన ప్రకాశములో కలిసి కరిగిపోయింది. నా హృదయము గాఢమైన అంతర ప్రకాశముతో నిండిపోయింది. రమణుల దృష్టిలో గతము భవిష్యత్తు లేవు, ఉన్నది నిరంతరమైన ప్రస్తుతమే. గతములోనికి భవిష్యత్తులోనికి బాహ్య విషయముల వైపుకి దృష్టిని మరలనీయక ప్రస్తుతములో ఉండి హృదయములో ఉండి దృష్టిని మరల్చక రమణుల అనుగ్రహమునకు పాత్రులము అగుదుముగాక. ఈ గ్రంథము తెలుగు వారికి ఉపయోగపడవలెను అన్నది భగవాన్ సంకల్పము. వారు ఉపయోగించుకున్న ఈ పరికరములోని దోషముల వలన గ్రంథములో దోషములు దొల్లిన సహృదయులు తెలియపరిచిన సవరింపబడతాయి. శ్రీరమణులకు అర్పించునది ఎవరు? ఇది ఆయన ప్రసాదమే కదా. ఈ శ్రీ రమణ మహర్షి భక్తులకు మహనీయులందరినీ భక్తి శ్రద్ధలతో ఓర్పుతో సేవించి వారి కృపకు పాత్రులై వారి నుండి ఈ చక్కని విషయములను సేకరించి ఎంతో శ్రమకు ఓర్చి ముముక్షువులకు కానుకగా అందించిన శ్రీ గణేశన్కు సాధకులమైన మనమెంతో రుణపడి ఉంటాము. వారికి కృతజ్ఞత అంజలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. జగత్పావన చారిత్రం భాసమానం స్వతేజసా వందే నిష్కర్మ నిరతం రమణం ముని పుంగవం. పీఠిక సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయి బాబా.